మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలాసార్లు విజయం కోసమో సంపద కోసమో ప్రార్థిస్తూ ఉంటాం కదా. కాని ఒక్కసారి ఆలోచించండి, అదే భక్తి మనల్ని ఈ పుట్టుక చావు అనే చక్రం నుంచే బయటపడేస్తే, ఈరోజు మన విశ్లేషణలో లక్ష్మీనారాయణుల పట్ల భక్తి అనే ప్రయాణం మనల్ని ప్రాపంచిక కోరికల నుంచి ఆధ్యాత్మిక స్వేచ్ఛ వైపు ఎలా నడిపిస్తుందో చూద్దాం. విష్ణు సహస్రనామంలోని ఈ ఒక్క మాటతో మొదలుపెడదాం. విశ్వాకారం గగనసదృశం. దీని అర్థమేంటంటే విశ్వమే తన రూపంగా కలవాడు, ఆకాశమంత విశాలమైనవాడు. ఒక్కసారి ఊహించుకోండి, ఆ దైవం యొక్క స్వరూపం ఎంత అనంతమైనదో, ఎంత బ్రహ్మాండమైనదో కదా. సరే, మన ప్రయాణంలో మొదటి అంకంలోకి అడుగుపెడదాం. విశ్వరూప దర్శనం. ఇక్కడ లక్ష్మీనారాయణుల యొక్క ఆ సర్వోన్నతమైన విశ్వశక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, లక్ష్మీనారాయణులు కేవలం దంపతులు మాత్రమే కాదు, వాళ్ళిద్దరూ వేరువేరు కాదు, ఈ విశ్వాన్ని నడిపించే ఒకే ఒక శక్తి అన్నమాట. నారాయణుడు జగత్తుకు ప్రభూ అయితే, లక్ష్మీదేవి ఆయన సృజనాత్మక శక్తి. అందుకే వాళ్ళు విడదీయరానివాళ్లు. ఒకరిని ఆరాధిస్తే మరొకరి అనుగ్రహం దానంతటా అదే వస్తుంది. ఈ లక్షణాలు చూడండి, ఇవి కేవలం పొగడతలు కాదు, ఆద్యంతరహితం అంటే వారికి మొదలు చివర అంటూ ఏదీ లేదు. శరణం అంటే ఈ అనంతమైన విశ్వంలో మనకు చివరికి దిక్కు, ఆశ్రయం వారే. ఈ మాటలు వారి శక్తిని ఎంత గొప్పగా వివరిస్తున్నాయో కదా. అదే సమయంలో మనం ఎంత చిన్నవాళ్లమో, కాని వారి దగ్గర ఎంత సురక్షితంగా ఉన్నామో కూడా గుర్తుచేస్తాయి. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది. ఇంత బ్రహ్మాండమైన అనంతమైన శక్తితో ఒక మామూలు మనిషి ఎలా కనెక్ట్ అవ్వగలడు, ఎలా సంబంధం పెట్టుకోగలడు? ఈ ప్రశ్న మనల్ని ఈ ప్రయాణంలో రెండో అంకానికి తీసుకువెళ్తుంది. రెండవ అంకం ఒక వ్యక్తిగత సంబంధం. ఇంత పెద్ద విశ్వశక్తి మనకు ఎంత దగ్గరగా, ఎంత వ్యక్తిగతంగా మారుతుందో ఇప్పుడు మనం చూద్దాం. శ్రీకృష్ణ శతకంలోని ఈ ఒక్క వాక్యం చూడండి. నీవే తల్లివి, తండ్రివి. అంతే. ఈ ఒక్క మాట దైవంతో మనకున్న సంబంధాన్ని మొత్తం మార్చేస్తుంది. ఎక్కడో ఉన్న పాలకుడు అనే భయం పోయి మన సొంతవాళ్లు అనే ప్రేమ, ఆత్మీయత వస్తుంది. దేవుడు మన పాలకుడు కాదు, మన అమ్మ, మన నాన్న. ఈ మార్పులో ఉన్న మానసిక శక్తి చాలా గొప్పది. ఎప్పుడైతే మనం దైవాన్ని తల్లిగా, తండ్రిగా చూడటం మొదలు పెడతామో, వాళ్లు మనకొక రక్షణ కవచంలా మారతారు. జీవితంలో ఎలాంటి కష్టమొచ్చినా, ఎలాంటి తుఫానొచ్చినా మనకు అండగా ఒకరున్నారనే ధైర్యం వస్తుంది. సరే, ఇప్పుడు మూడో అంకంలోకి వెళ్దాం. తోటను పెంచడం. ఈ వ్యక్తిగత బంధాన్ని మన రోజువారీ జీవితంలో ఆచరణలో ఎలా పెట్టాలి, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచిక, ఆధ్యాత్మిక లక్ష్యాల మధ్య తేడాని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. మన జీవితాన్ని ఒక తోటలో ఊహించుకుందాం. మనకు దొరికే డబ్బు, ఆస్తులు, సుఖాలు ఇవన్నీ ఆ తోటలోని పండ్లలాంటివి. కాని అసలైన ఆధ్యాత్మిక భక్తి అనేది ఆ పండ్లు పండటానికి కారణమైన సారవంతమైన మట్టి, సూర్యరశ్మి లాంటిది. మరి మనం దేనిమీద దృష్టి పెట్టాలి? ఈ రెండు దారుల్ని పోల్చి చూస్తే మనకే స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం పండు కోసం ఆరాటపడితే ఆ చెట్టును పట్టించుకొనట్టే, అది తాత్కాలికం. అదే తోటను పెంచడంపై దృష్టి పెడితే, అంటే మన భక్తిని పెంచుకుంటే, పండ్లు వాటంతటా అవ్వే వస్తాయి, ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. జీవితం ఒక శాశ్వతమైన వసంతంలా ఉంటుంది. మరి ఆ తోటను పెంచడం అంటే ఏంటి, ఎలా పెంచాలి? దానికి భగవద్గీత మనకు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది. అదే కర్మయోగం. అంటే మనం చేసే పని ఫలితం గురించి ఆలోచించకుండా మన కర్తవ్యాన్ని నిస్వార్థంగా, శ్రద్ధగా చేయడమే. ఈ కర్మయోగాన్ని ఒక 3 దశల ప్రక్రియలా చూడొచ్చు. మొదటిది, మన పనిని మనం శ్రద్ధగా చెయ్యాలి. రెండవది, దాని ఫలితం ఎలా వస్తుందనే ఆసక్తిని వదిలేయాలి. మూడవది, ఎప్పుడైతే అలా చేస్తామో మన మనస్సు కోపం, సందేహం లాంటి వాటినుంచి బయటపడి ప్రశాంతంగా మారుతుంది. ఇదే అసలైన తోటను పెంచే ప్రక్రియ. ఇక చివరి అంకానికొచ్చేశాం, విముక్తి మార్గం. ఇంత చేసి ఈ భక్తి ప్రయాణం యొక్క అసలైన అంతిమ గమ్యమేంటి? ఈ మాటలు వినండి, ఎంత శక్తివంతంగా ఉన్నాయో. జనన మరణ భయహారీ అంటే పుట్టుక, చావు అనే భయాన్ని కూడా తీసివేసేవాడు అనే అర్థం. భక్తి యొక్క అంతిమ లక్ష్యం కేవలం ఒక మంచి జీవితం గడపడం కాదు, అంతకంటే చాలా గొప్పది. ఆ అంతిమ బహుమతే మోక్షం. అంటే ఈ పుట్టడం, చనిపోవడం, మళ్లీ పుట్టడం అనే అంతులేని చక్రం నుంచి
శాశ్వతంగా బయటపడటం. ప్రాపంచిక దుఃఖాలన్నింటికీ ఇదే ముగింపు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, భక్తుని ప్రయాణం మనకిచ్చే గొప్ప వరం కేవలం ఒక మంచి జీవితం కాదు, అది అసలు ఈ జనన మరణాల చక్రం నుంచే మనకు విముక్తిని ప్రసాదిస్తుంది. ఒక సాధారణ అభ్యాసం కాస్త అంతిమ స్వేచ్ఛకు దారితీసే మార్గంగా మారుతుంది. ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితంలో మనం కేవలం పండ్లను అందుకోటానికే చూస్తున్నామా? లేక మన భక్తి అనే మొత్తం తోటనే సాగుచేస్తున్నామా? దీనికి మనమిచ్చుకునే సమాధానమే మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది.